వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల అదర్స్ అంటూ మొదలుపెట్టి ఏఐ బిడ్డ ఇది నా అడ్డా అంటూ టెలివిజన్ని తన అడ్డాగా మార్చుకున్నారు సుమా గారు. మరి అలాంటి సుమా గారి షోనే సుమా అడ్డా. కాబట్టి సుమా అడ్డాకి వెళ్ళి మనం అసలు ఆవిడ ఏం చేస్తారు, కెమెరాస్ ఎలా ఉంటాయి, డైరెక్టర్ ఎలా చెప్తారు, ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాం. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అసలు ఎలా పెరుగుతుంది, వాళ్ళ సీక్రెట్స్ ఏంటో మొత్తం బయట పెట్టేద్దాం పదండి. మరి ఏమీ హడావిడలేదేంటి అక్కడ? Oh my God! Hi. వచ్చేద్దాం. Come on, let's pray. జై 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 గణపతి ఓం జై గణపతి జై 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 గణపతి ఓం జై గణపతి జై 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 గణపతి ఓం జై గణపతి. అమ్మాయిలు ఎక్కడ ఉంటే దాని వెనకాల సమావేశం పడతారు. ఈసారి వెళ్ళాల్సింది పోలీస్ గ్రౌండ్స్. మరి అలా ఏ టైంకి అయిపోద్దా? ఇక్కడ ఏమైనా మిగిలి ఉంటే రామప్రసాద్ సరే మీరు తీసేసి మాది తీయడానికి మొత్తం మీరే రోలింగా. ఓకే, నేను వెళ్ళిపోవాలి, తొందరగా అడుగు. అందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు, నేనేమో మిమ్మల్ని పొగట్టానికి రాలేదు ఇవాళ, నిజాలు మాట్లాడడానికి వచ్చా. జోకులు బాగా వేస్తావే. కాబట్టి మీరు చెప్పండి ఇప్పుడు. అక్క, మీ టీమ్ లో మీ స్టాఫ్ లో మీకంటే ఫేమస్ పర్సనాలిటీ ఎవరో ఉన్నారంట. చాలా ఎక్కువ ఫేమస్ అయిపోతున్నాడు రమేష్ అని. ఆయన కూడా తొక్కేద్దామని ట్రై చేస్తున్నారా మీరు? తొక్కేయండి అమ్మా, తొక్కేయండి. అక్క, యాక్చువల్లీ మన తెలుగు కుర్రాళ్ళందరికి మీరు ఒక సోషల్ సర్వీస్ చేయాలి ఈరోజు. ఏంటంటే వాళ్ళందరూ చాలా మంది ఈ మధ్య మలయాళం అమ్మాయిని ప్రేమిస్తున్నారు. అసలు ఎలా ప్రపోజ్ చేయాలో వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలంట. దానికి హెల్ప్ చేయాల్సింది నేను కాదు, రాజీవ్ కనకాల. అదే బావగారు ఎలా తెలుసా, అసలు ఇట్లా పడేసాడు, అసలు దొరికిపోయాను నేను అంతే. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అక్క. బావగారు మీ మీద ఎలాంటి చిట్కాలు వాడితే గానీ మీరు ఇలా పడిపోయి ఉన్నారు? బావగారు వచ్చారు షూటింగ్ లొకేషన్ కి. నాకు పామిస్ట్రీ చూడడం అంటే ఇలా చేయి చూడడం వచ్చని చెప్పారు. పిచ్చిదానిలాగా చేయి ఇచ్చా. దాని మీద ఉండే గీతలన్నీ బ్లూ ఇంక్ తో గీశాడు. ఇక్కడ ఏదో అన్నాడు, అక్కడ ఏదో అన్నాడు. ఫైనల్ ఏమో మీ ఇంట్లో సబ్బు ఉందా అని అడిగాడు. ఉందని చెప్పాను, చేయి కడుక్కో అని చెప్పాడు. అట్లుంటది మనతోనే. ఇది వాస్తవం. అక్కడ నుంచి నేను పిచ్చిదానిలాగా నమ్మేశాను. ఇప్పటికీ నా చేయి నీ చేతిలోనే ఉంది రాజా. అక్క, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ అక్క, మీ ఖాళీ టైం ఉండదని ఇదిగో అర్థమవుతూనే ఉంది, కానీ ఉంటుందంటారా? ఒకప్పుడు డైలీ షోస్ చేసేటప్పుడు ఖాళీ టైం ఉండేది కాదు. ఎందుకంటే 12 సంవత్సరాలు స్టార్ మహిళ షో చేశాను కదా, అప్పుడు ఉండేది కాదు. ఇప్పుడైతే ఖాళీ దొరుకుతుంది. అక్క, ముఖ్యమైనది స్టార్ మహిళలో మీరు పోడియం కింద మన బుడిని దాచేసి మరి యాంకరింగ్ చేశారు. అవును, ఇప్పుడు స్టార్ మహిళ గురించి వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్పాలి. స్టార్ మహిళ టాపిక్ వచ్చింది, అందుకని ఈసారి అది కాకుండా వేరే చెప్తాను. ఓకే, yes, we are interested. కింద దాచిపెట్టింది తెలుసు కదా మీకు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పిల్లలకి జ్వరాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా మా అమ్మాయికి, నేను మేకప్ రూమ్ లో చిన్న బల్ల ఉంటుంది అనమాట, వేరే ఏం ఉండదు అక్కడ పడుకోబెట్టడానికి. దాని మీద పడుకోబెట్టేసి అక్కడ ఒక అమ్మాయి కూడా ఉండేది నాకు హెల్ప్ చేయడానికి. చూసుకుంటూ ఉంటే మధ్యలో వెళ్ళి యాంకరింగ్ చేసి మళ్ళీ వెళ్ళి అలా తడిబట్ట పెట్టి బాగున్నావు టాటా బాగున్నావు టాటా అని చెప్పి చేసేది. కానీ మీరు ఇన్స్పిరేషనల్ గా ఒక విషయం చెప్పాలి వాళ్ళందరికీ. ఉమెన్ గా మీరు పోషించిన ఇన్ని పాత్రలు ఎలా పాసిబుల్ అయిందో ఒక వాళ్ళకి చిట్కా ఇవ్వాలి మా ప్రేక్షకులందరికీ. నేను నిజమైనటువంటి ఉమెన్ అవ్వడం వల్ల. మీరు ఉండు, అది జోక్ కానీ యాక్చువల్లీ ఏంటి అంటే
మనకి కొన్ని సందర్భాల్లో చాలా లో పాయింట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనం చెయ్యక్కర్లేదు, ఇంకా మనం చెయ్యొద్దు, ఎవరి కోసం చేయాలి, ఇలాంటివన్నీ వచ్చి ఇంట్లోనే ఉండిపోదాం అన్న పాయింట్ లో మనకంటూ ఒక గోల్ సెట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు, అది ఉంటేనే లైఫ్ లో మనం ముందుకెళ్తాం. అది సెట్ చేసుకున్నాను నేను. ఎప్పుడు ఒక గోల్ ని మీరు ఫిక్స్ చేసుకొని ముందుకెళ్తున్నారు. ఏ రోజుకి ఆ రోజు నాకు గోల్ ఉంటుంది. ఓకే, ఈ రోజు గోల్ ఏంటంటే ఇంతటితో ఇంటర్వ్యూ అయిపోయింది. లేదక్క, ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఏదైతే పొజిషన్ లో ఉన్నారో యాంకర్ గా మీరు ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోరు, మేము కూడా తీసుకోవాలని కోరుకోవట్లేదు. లక్కీగా దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. సంవత్సరంలోనే రిటైర్మెంట్ తీసుకోవాలి అని ఉండుంటే ఈ పాటికల్లా మొత్తం అందులో కామెంట్ లో పెడతారు, రిటైర్మెంట్ తీసుకో రిటైర్ చేసేసేవాళ్ళు. ఈ పాట లక్కీగా దీనికి లేదు. అలాంటి లక్కీగా లేదు, మేము కూడా డెఫినెట్ గా చూస్తూనే ఉండాలనుకుంటున్నాం మిమ్మల్ని. మాట చెప్పు. నిజంగా అక్క, ఐ లవ్ యూ సో మచ్ అని ఇలా మిమ్మల్ని ఎంతమంది పొగిడారు చెప్పండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. చూసారా, నేను పొగిడాను, అక్కకి అర్థం కాలేదు. నువ్వు ఒట్టి పప్పువేను అనుకున్నా, కానీ ఇంత శుద్ధ పప్పు అనుకోలేదు. బట్ దెన్ అక్క, మీరు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఒకసారి అసలు ఎలా యాంకరింగ్ చేస్తారో, ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. నీకు సంగతి తెలియట్లేదు. చెప్పండి. ఆల్రెడీ వచ్చేసింది. బాడీ లాంగ్వేజ్ ఇలాగే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అక్క, మీరు స్టార్ మహిళ దగ్గర నుంచి సుమా అడ్డా వరకు యు హ్యావ్ ఎ వెరీ గుడ్ బాండ్ విత్ మల్లెమాల. సో ఆ అసోసియేషన్, హౌ వాజ్ ద జర్నీ? వెరీ లాంగ్ ఇయర్స్ ఇట్స్ బీన్. కాబట్టి నాకు బాగా గుర్తు, స్టార్ మహిళ అనేటువంటి షో చేసేటప్పుడు నాకు శ్యామ్ గారు ఒకసారి కాల్ చేసి, రామ్మ మాట్లాడాలి ఒక షో గురించి అని, జీన్స్ అనే షో గురించి అడిగారనమాట. ఓకే. కానీ అప్పటికే పాప పుట్టి పాపని మేనేజ్ చేస్తూ బాబుని చూసుకుంటూ స్టార్ మహిళ డైలీ షో చేస్తూ ఉన్నాను. సార్ నేను చేయలేను సార్, నా వల్ల కాదు, I can't take up another show, and this is the first dialogue I told him. You told him. Okay. Then he said no, we will see that how we can manage both of it ani. Okay. ఆ తర్వాత jeans start చేసాము, ఆ jeans తర్వాత cash అయ్యింది, ఆ cash తర్వాత సుమా అడ్డా. So Mallemala is one production house that brought lot of transformation to Telugu television industry. Very true. So kotta shows ni, kotta concepts ni, kotta people ni, ento mandi talent ki kuda valla capacity ki taggattuga exposure ni ichindi Mallemala. So thank you so much Shyam garu, and again thank you so much Deepthi and the complete team. From the bottom of my heart, I really mean it. So sweet. సో అనిల్ రావిపూడి గారితో అందరితో అక్క మాట్లాడుతూ ఉన్నారు. అండ్ సెట్లో డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఓకే, డైరెక్టర్తో కలిపి డిస్కషన్స్ చేస్తున్నారు అన్నమాట. చెప్తాను, నేను చాలా వరకు నేను ఎప్పుడైనా కోపం వస్తే నిజంగా ఇది ఫాలో అవుతున్నాను తెలుసా. ఎస్, వెంకీ ఆసనాన్ని నేను నిజంగా ఫాలో అవుతున్నా, జెన్యూన్ గా చెప్తున్నా. సో ఐ జస్ట్ వాంట్ టు నో, నిజంగా మీరు కూడా ఇది మీ లైఫ్ లో ఫాలో అవుతారా? అసలు హౌ డిడ్ యు? F2 అనే సినిమా సగం నా బయోపిక్, అది చాలా సార్లు చెప్పాను. నా జీవితంలో జరిగిన చాలా ఇన్సిడెంట్స్ దాంట్లో ఉన్నాయి. కాబట్టి వెంకీ ఆసన అనేది నా ఒక్కడిదే కాదు, పెళ్ళయ్యాక చాలా మందికి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఒకలా డీల్ చేస్తారు, కొంతమంది ఇంకోలా డీల్ చేస్తారు. సో మేము వెంకటేష్ గారికి అది చిన్న వెంకీ ఆసన అని పెట్టడం జరిగింది. బట్ చాలా బాగా రీచ్ అయింది. కూల్. యా. అండ్ మీరు వెంకీ ఆసనం వచ్చింది కాబట్టి టాపిక్, మీరు వెంకటేష్ గారితో చేసిన కంఫర్ట్ ఎలా ఉంది, బాలయ్య గారితో చేసిన కంఫర్ట్ ఎలా ఉంది? ఇద్దరితో చాలా బాగుంటుంది. ఎందుకంటే బాలయ్య గారిది ఒక టైప్ ఆఫ్ టైమింగ్, బాలయ్య గారు ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్, వెంకటేష్ గారు ఇది లైక్ ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్. బట్ ఇద్దరు లైక్ వెరీ వెరీ ప్యూర్ సోల్స్. చాలా చాలా కంఫర్ట్ ఇస్తారు డైరెక్టర్స్ కి. సో చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా లవ్ చేస్తారు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ వాళ్ళిద్దరు. మీరు హీరోగా చేయాల్సి వస్తే
మీనాక్షితో చేస్తారా హీరోయిన్ గా, లేదు అంటే ఐశ్వర్యతో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హీరోగా అనుకోండి కాసేపు. అసలు ఆలోచన లేదు. ఎలా ఫ్యాన్స్ ఎలా మీరు అలా మనోభావాలు దెబ్బతీస్తారు? అసలు ఆలోచన లేదు. యాజ్ ఆఫ్ నో అసలు ఆలోచన లేదు. నేను డైరెక్టర్ గా చాలా బిజీగా ఉన్నాను. అసలు మీరు హీరోగా చేస్తే నేను హీరోయిన్ గా చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ దిస్? సో అనిల్ గారు, మీరు సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ గా ఉండే పర్సనాలిటీ. సో మీకు సోషల్ క్రియేటర్స్ లో మీకు ఎవరైనా ఇష్టమైన క్రియేటర్, సోషల్ మీడియా క్రియేటర్స్? అంటే ఒకరన్ని నేను చెప్పలేను కానీ బట్ చాలా మంది మీమ్స్ చేస్తుంటారు, చాలా మంది సెటారిక్ గా రాస్తుంటారు. లైక్ లాట్స్ ఆఫ్ ఫన్ దేర్. అంటే సోషల్ మీడియా అనేది ఇట్స్ లైక్ డిఫరెంట్ వరల్డ్. రైట్. సో దాంట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సో మనకి ఏది కావాలో తీసుకుంటే వెళ్తాం. తమిళ్ పొన్ను, ఇట్స్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ బయో, రైట్? చెన్నై పొన్ను. సో హౌ డు యూ ఫీల్ యాక్టింగ్ ఇన్ తెలుగు? అండ్ అంటే ఎలా కంఫర్ట్ ఉంటుంది మీకు? బికాస్ తెలుగు అమ్మాయే కదా మీరు. నేను మా మదర్ టంగ్ వచ్చి తెలుగువే. ఓకే, ఐ కెన్ స్పీక్ వెరీ ఫ్లూయెంట్ తెలుగు. సో మీరు యాక్చువల్లీ మీ ఏదైతే ఫిల్మ్స్ ఉన్నాయో అన్నిట్లో మోస్ట్లీ మేము అబ్జర్వ్ చేసింది కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ లాగా చేశారు. ఈ రీసెంట్ టైమ్స్లో యూ హ్యావ్ కమింగ్ టు ది ఎంటర్టైన్మెంట్ జోన్, రైట్? సో how can you differentiate it and what is your preference of choice for that? No, it's like ఏ సినిమా చేసినా ఆ రోల్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. దట్స్ మై, అది కమర్షియల్ మూవీ అయినా కూడా సరే, లేకపోతే రియలిస్టిక్ ఫిల్మ్ అయినా కూడా. మీరు ఇంట్లో ఉంటే ఎంతసేపు ఫోన్ చూస్తారు? ఎంతసేపు ఫోన్తో టైం స్పెండ్ చేస్తారు? ఇంట్లో ఎంతసేపు ఉంటేను 24 hours. అసలు ఇవాళ ఏ వర్క్ లేదు, నాకు అసలు హ్యాపీగా ఇంట్లో చిల్ రిలాక్స్ ఫుడ్ తిని పడుకోవడమే అంటే మేబీ ఒక 15 hours చూస్తామేమో. అంటే నేను ఫోన్ ఉంటుంది, అలా చూస్తాం, మళ్ళీ పెట్టేస్తాం, అలాగా అనుకుంటున్నా. ఐ డోంట్ నో, ఐ హావ్ నెవర్. నెక్స్ట్ టైం నేను వచ్చి టైం నోట్ చేసుకుని మీకు కరెక్ట్గా చెప్తాను. అయ్యో బాబోయ్, ఇదే నా పీసీఆర్ రూమ్ అంటే. హలో అందరికి, హాయ్. డైరెక్టర్ గారు, యాక్చువల్ గా అబ్బాయిలకి మీరు ఏదైనా ఛాన్స్ ఇవ్వాలి అంటే వాళ్ళలో మీరు ఏమేం చూస్తారు? టాలెంట్ ఉందా, డాన్స్ ఉందా, ఏమైనా సింగింగ్ ఉందా అని చూస్తారంట కదా. ఇదే పైన ఆర్టిస్ట్ గా చేయటానికి టాలెంట్ అంటే వాడు ఎలా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడా లేదా, మనం క్వశ్చన్స్ కి రెస్పాండ్ అవుతాడా లేదా, స్కిట్లు అవన్నీ అందరితో కలుస్తారా లేదా అని చూస్తారు. అవన్నీ చూస్తారు. మరి అమ్మాయిల విషయంలో అయితే మీరు ఏం చూస్తారు? వాళ్ళ నంబర్ ఉంటే చాలా మీ దగ్గర. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నంబర్ ఉంటే చాలు కదా పిలవడానికి. అంతేగా అంతేగా. కానీ ఇన్ని బోలెడన్న ఐడియాల, వేల కొద్ది ఐడియాలండి బాబు. మీరు ఈ ఎపిసోడ్ లో చేసింది ఇంకో మరి డైరెక్టర్ అయ్యేది, క్రియేటివ్ ఫీల్డ్ కి వచ్చేది పెట్టడమే కదా. అవును డిఓపి గారు, మీరు మన ఆర్టిస్ట్లు వస్తారు కదా, వాళ్ళకి మీరు ఏమైనా కాంప్లిమెంట్స్ ఇస్తుంటారా? మీ హెయిర్ బాగుంది, మీ కాస్ట్యూమ్ బాగుందండి, లేకపోతే ఇది సెట్ చేసుకోండి ఇంకొంచెం బాగుంటారని మీరు అలా అమ్మాయి చూసారా? శత్రువులు ఎక్కడో ఉంటారండి, పక్కనే ఉంటారు శత్రువులు. సో ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని స్టేజ్ మీద మనం చూస్తుంటాం కదా, బోలెడ్ అన్ని కలర్ఫుల్, ఈ అన్ని ప్రాపర్టీస్ అన్ని కూడా ఇక్కడే రెడీ చేస్తారు. సో ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఏమేమి జరుగుతాయో లోపలికి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మనం మన డైరెక్షన్ టీమ్ తో ఉన్నాం. ద మోస్ట్ వన్ ఆఫ్ ద పిల్లర్ రోల్స్ ప్లే చేస్తారు వీళ్ళు. గైస్, సుమా అడ్డాలో మీరు అన్నారు కదా మీ సగం స్ట్రెంగ్త్ స్టూడెంట్స్ అని చెప్పేసి. ఫస్ట్ సుమా గారండి, ఓకే, ఫస్ట్ సుమక్క, తర్వాత స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ లో కూడా చాలా చక్కగా అందంగా కనపడే అమ్మాయిల్ని సెంటర్ లో పెడతారంటే ఏంటి కథ? కెమెరాకి బాగా కనబడాలి అందరూ అలా అనుకుంటారు, కానీ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఫ్రేమ్ బ్యూటిఫుల్ గా చూపించాలి. కాబట్టి బ్యూటీ అంటే గుర్తొచ్చేది గర్ల్స్, వాళ్ళు అందంగా నవ్వుతారు కాబట్టి ఎక్కువ ఫోకస్ వాళ్ళకి పెడతారు. సో ఎస్ గైస్, చూసేసారు కదా మొత్తానికి వాట్ నాట్ అండి. ప్రొడక్షన్, ఆర్ట్, డైరెక్షన్, మేకప్, ఆర్టిస్ట్, యాంకర్, ఓ మై గాడ్, బాబా ఎన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించినవన్నీ మీకు చూపించేశాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్, బాయ్. నువ్వు గీతాకి డెడికేట్ చేసే ఒక మంచి సాంగ్ చెప్పు. నువ్వే చేరిపోయావా. నువ్వు సోనియాకి ఒక సాంగ్ ఏం డెడికేట్ చేస్తావు? చింపిరి జుట్టు దాని. ఇది నా పేరే, కానీ అమ్మాయిలు ఉన్నారేంటి మన రూమ్ లో?